మన హిందూ సంప్రదాయంలో ఏ వ్రతం ఏ నోము చేసినా పురుషునికి ఎడం వైపున స్త్రీని కూర్చోబెడతారమ్మా. అది ఎంత గొప్ప సంప్రదాయమో తెలుసా? మన ఇష్టం వచ్చినట్టు కూర్చోకూడదు. కుడివైపు కూర్చుంటే తల్లి అవుతుంది, ఎడం వైపు కూర్చుంటేనే భార్య. ఎందుకని? దానికి లెక్క ఉంది. పూర్ణస్వరూపం పురుషుడు, సున్నా. పురుషుడు అంటే శూన్యం, ఏమీ లేదు, సున్నా. ఓ సున్నా వేయండి కాగితం మీద. సున్నాకి కుడివైపున మీరు అంకె వేయండి. 01, 012 రూపాయలని రాయండి, చెక్కు రాయండి. 012, 012 అనాలి. 012 అంటే ఒప్పుకోరు. 0 తర్వాత 1 2 అనవలసింది. 012 అంటే కుదరదు ఇక్కడ. 0 తర్వాత 1 2 వేసి 12 రూపాయలు ఇమ్మనండి, బ్యాంకు వాళ్ళు ఇవ్వరు. నువ్వు 0 వేసే ముందంట. అంతే. 0కి కుడివైపున అంకెలు ఎన్ని వేసినా వృద్ధి చెందవు, శూన్యం. అదే 0కి ఎడం వైపున 1 అయ్యండి, 10 రూపాయలు అయింది. 2 అయ్యండి, 210 అయింది. 3 అయ్యండి, 3210 అయింది. ఇలా మీరు ఎడం వైపున అంకెలు వేసుకుంటూ పోయిన కొద్దీ వృద్ధి చెందుతుంది. అంటే స్త్రీ అంటే వృద్ధి. ఆవిడ ఎడం వైపున ఉంటేనే సంసారం వృద్ధి అవుతుంది.